TH94 న్యూస్ కి స్వాగతం. మార్చుకుంటా పోతే మరి చూసుకుంటా కాంగ్రెస్ పార్టీ కానీ జనాలు కానీ ఎవరు కూడా ఊరుకుంటారు. ఖబర్దార్, ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్పటి వరకు వెనక్కి తీసుకోరో అంతవరకు పోరాడతాం, ప్రజల్లో తీసుకెళ్తాం, ప్రజల ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే మా రాష్ట్ర నాయకత్వం ఉన్నదో రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో తప్పకుండా ప్రజాపాలన నడుస్తుంది. ఈ ప్రజాపాలనలో ఉన్న 6 గ్యారెంటీలు చూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. అదేవిధంగా చెప్పినట్లు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో తీసుకెళ్ళి మొన్ననే ఈ లోకల్ బాడీ ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ లోకల్ బాడీలో దాదాపుగా 65-68% గ్రామ పంచాయతీ సర్పంచ్లను మేము గెలుచుకున్నాం. ఎందుకంటే ఇది నిదర్శనం. బీజేపీ ఎక్కడ కూడా కనిపించలే. జగళ్ళ పార్లమెంట్లో బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడం జరిగింది. కానీ ఈరోజు స్థానిక సంస్థల్లో ఎక్కడ కూడా బీజేపీ అనేది లేనే లేదు. కాబట్టి అయ్యా మీరు చేసేది దొంగ పనులు, ఏది చేసినా ఆ రోజు ఎవరైతే స్వాతంత్రంలో పోరాడినరో మహాత్మా గాంధీ కానీ ఈరోజు కాంగ్రెస్లో ఉన్న ఆదినాయకత్వం ఏదైతుందో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆ రోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళు మరి వాళ్ళ ఆస్తులన్నీ దారాదత్తం చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన కుటుంబం ఇది ఇందిరాగాంధీ కుటుంబం. కాబట్టి మీరు ఇందిరాగాంధీ కుటుంబంను ఎంతవరకు తొక్కాలని చూస్తే, మీరు ఎంత అనుకుంటే బాల్ను ఎంత గట్టిగా కింది కొడితే పైకి ఎంత లేస్తుందో మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత కాంగ్రెస్ పార్టీ మరి గాంధీ కుటుంబం పైకి వస్తుంది. మరి మహాత్మా గాంధీ పేరును మీరు తొలగిస్తే మాత్రం ఊకుండేది లేదు. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీలు ఎన్నికలున్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలున్నాయి. తప్పకుండా ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్న 20 జిల్లా పరిషత్ సీట్లు, జెడ్పీటీసీలు, మరి మున్సిపాలిటీలు, అన్ని మున్సిపాలిటీలు 4 మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. మా కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ముందుండి ప్రతి ప్రజలకు, ప్రతి కార్యకర్త సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో మరి మేము రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తాం. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే మా యొక్క కార్యకర్తల యొక్క సిద్ధాంతం అని చెప్పుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.